హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. ఈరోజు మనం ఈ వీడియోలో డీమన్ పవన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. డీమన్ పవన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, తన కెరీర్ ఎలా స్టార్ట్ అయింది, తర్వాత బిగ్ బాస్లోకి ఎలా ఎంటర్ అయ్యాడు, బిగ్ బాస్లోకి ఎంటర్ అయిన తర్వాత టాప్ 5లో నిల్చున్నాడు. సో టాప్ 5కు తను అర్హుడా అనర్హుడా అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియోస్ కానీ నా ఛానల్ కానీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికైతే నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. దాంతోపాటు ఈ వీడియో కూడా మీరు ఒక లైక్ ఇచ్చి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని నేనైతే ఆశిస్తున్నా. దానితో పాటు కొత్తగా ఎవరైతే మన వీడియోస్ కానీ మన ఛానల్ని ఫాలో అవుతున్నారో దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ కానీ మీరు చేసే ఒక లైక్ కానీ నాకైతే చాలా ఉపయోగపడుతుంది. నా ఛానల్ బిల్డ్ అవడానికి కూడా చాలా సహాయపడుతుంది. తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేస్తారని, నాకు హెల్ప్ చేస్తారని కూడా అనుకుంటున్నా. దానితో పాటు మనం ఈ వీడియోలో చెప్పాం కదా డీమన్ పవన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అనేసి. డీమన్ పవన్ది కళ్యాణ్ది ఇద్దరిది ఒకటే జర్నీ అండి. డీమన్ పవన్కు కళ్యాణ్కు తేడా ఎక్కడుందంటే, కళ్యాణ్ తన యొక్క తప్పులను సరిదిద్దుకొని తను బాగా రాగలిగినాడు. డీమన్ పవన్ ఏంటంటే అక్కడ మన రీతుతో బాండింగ్లో అక్కడే స్ట్రక్ అయిపోయినాడు అనమాట. రీతు వెళ్ళిపోయిన దగ్గర నుంచి తన జర్నీ చూసుకున్నట్లయితే టాప్ నాచ్గా ఉండింది, జాలీగా ఉంటున్నాడు, చాలా ఫ్రీగా ఉంటున్నాడు. ఆ కప్పు గెలవాలన్న ఇదైతే తనకైతే లేదనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే డీమన్ పవన్ టాస్క్ అంటే డీమన్ అంటే టాస్క్ అనమాట. సో డీమన్ వచ్చాడంటే ఆల్మోస్ట్ 100% విన్ ఆ టీంది అవుతుంది. సో అంత భరోసా ఇచ్చారు. అలాంటి జర్నీ మనోడిది. దానితో పాటు ఎక్కడో తణుగులో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, వాళ్ళ ఫాదర్ ఒక పెయింటింగ్ కాంట్రాక్టర్ అనమాట. దాంతోపాటు తను బిగ్ బాస్ హౌస్లోకి రావడానికంటే ముందు 1 month ముందు వాళ్ళ ఫాదర్కు ఆ నాలుక ఏదైతే ఉండిందో దానికి టంగ్ క్యాన్సర్ వచ్చిందంటే, టంగ్ క్యాన్సర్కి ఆపరేషన్ అవ్వడము చాలా ఉన్నిందనమాట. మనోడు ఎమోషనల్ జర్నీ, మనోడు ప్యాషన్ అవ్వచ్చు, స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉంటాడు. ఈ ప్యాషన్ తీసుకొని తర్వాత మనోడు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడము, తర్వాత అంటే చాలా మంచి జర్నీ మనోడిది, చెప్పుకోదగ్గ జర్నీ అనమాట. బిగ్ బాస్ హౌస్లోకి అంత ఈజీగా రాలేదు. సేమ్ కళ్యాణ్ పడాలలాగే కొన్ని వేల అప్లికేషన్స్లో 40 మంది సెలెక్ట్ అవ్వడం, 40 మందిలో 15 మంది సెలెక్ట్ అవ్వడం, 15 మందిలో 6 బిగ్ బాస్లోకి ఎంటర్ అవ్వడము, 6 అందరూ వెళ్ళిపోయినా కానీ వీళ్ళిద్దరు టాప్ 4కు నిలబడి జరిగిన ఏదైతే పోరు ఉందో సూపర్ అనిపించింది. తర్వాత డీమన్ ఆపోజిట్లో ఉన్నాడంటే టాస్క్ మనం గెలవలేం రా బాబు, డీమన్ మనం గేమ్లో నుంచి తీసేయాలా అనే సిచ్యువేషన్ దాకా వచ్చారంటేనే అర్థం చేసుకోండి డీమన్ యొక్క స్ట్రెంగ్త్ ఏంటనేసి. సో అలా ఉండింది డీమన్ పవన్ యొక్క జర్నీ. సో అలాంటి జర్నీ మనోడు స్టార్ట్ చేశాడు. సేమ్ పవన్ కళ్యాణ్ లాగే తిను బ్లేమ్స్ తీసుకున్నాడు, రీతుతో ఉంటున్నాడు. ఆ బాండ్ అనేది తినకి ఎక్కడో దెబ్బ కొడుతుంది అనేసి చాలా మంది చెప్పినా కానీ మానుకోకపోవడం, తను క్లియర్గా చెప్పాడు అనమాట. ఒకళ్ళు తనని నమ్ముకున్న వాళ్ళను అన్యాయం చేసి వెళ్ళడం నా క్యారెక్టర్ కాదని చెప్పాడు అనమాట క్లియర్గా. అలాగే రీతుకు చివరి వరకు తోడుగా ఉన్నాడు, అలాగే సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ అలాగే చేశాడు అనమాట. ఇదే ప్రాసెస్లో తన కెరియర్ కానీ తన జర్నీ కానీ ఎక్కడో దెబ్బతినింది అనేసి చాలా మందికి అనిపించింది. ఎందుకంటే టాస్క్లలో అంత స్ట్రాంగ్గా ఆడి ఎక్కడో కొన్ని సాక్రిఫైజులు చేయడం, తర్వాత తన కోసం కొంతమందిని కళ్యాణ్ పడాలని అయితే వాళ్ళు బ్యాక్ స్టాబింగ్ చేశారంటున్నారు కదా, అక్కడి నుంచి తన డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అయింది. దాంతోపాటు మీరు చూసుకున్నట్లయితే ఎక్కడో ఎంతో కొంత చిన్న జెలసీ ఫ్యాక్టర్ అనేది పవన్కు ఉండిందనమాట కళ్యాణ్ మీద. ఎందుకంటే వీడు నాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు, నాకంటే టాస్క్లు ఆడట్లేదు కదా, ఎందుకు వెళ్తున్నాడు అనేసి ఇద్దరికి చిన్న థిన్ లైన్ అంతే. కళ్యాణ్ మార్చుకోగలిగాడు, డీమన్ పవన్ మార్చుకోలేకపోయాడు అనమాట. ఇలా నడిచిన తన జర్నీ అనేది అంత ఆషామాషిగా జరగలేదు, చాలా ప్యూర్ హార్టెడ్గా జరిగింది అనమాట. సో కొంచెం రీతు వెళ్ళిపోయిన తర్వాత ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఒకనొక సిచ్యువేషన్లో రీతుతో జరిగిన ఇష్యూలు తను హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడా అన్న సిచ్యువేషన్ నుంచి టాప్ 5కి వచ్చేంత వరకు జరిగాడు అనమాట. దాంతోపాటు టాప్ 3 కూడా వచ్చాడు అనేది మనకు అందిన సమాచారం అనమాట. సో ఎందుకంటే లాస్ట్ 2-3 వీక్స్ తీసుకున్నట్లయితే మనడు వదిలేశాడు, తను విన్ అవ్వాలన్న పాయింట్ లేదు తనకి. సో జాలీగా ఉన్నాడు అనమాట. సో అలా జరుగుతున్న తన జర్నీ ఎంత పాజిటివ్గా మారిందంటే లాస్ట్ వీక్స్లో అంత పాజిటివ్గా మారింది. సో ఒకనొక వీడియోలో మనం చెప్పాం, భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు భర్త ఎంత ఫ్రీగా ఉంటాడో అంత జాలీగా అంత ఫ్రీగా ఉంటున్నాడు అనమాట డీమన్ పవన్. ఇలా జరిగిన తన జర్నీ అనేది అంత ఆషామాషగా జరగలేదు అనేది నా పాయింట్. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఈ వీడియో చూసారు కదా, ఈ వీడియోలో డీమన్ యొక్క ప్రతి పాయింట్ మనమైతే డిస్కస్ చేస్తున్నామని నేను అనుకుంటున్నా. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.